నమస్కారం. హాసినికిరణ్స్ హోమ్ అండ్ కిచెన్కి స్వాగతం. లచ్చా పరాటా మనం రెస్టారెంట్ మెన్యూస్లో చూస్తూ ఉంటాం. కానీ ఈ పరాటాని ఆర్డర్ చేసే వాళ్ళకంటే చెయ్యని వాళ్ళే ఎక్కువ. మనకి ఆలు గోబీ పరాటా బాగా అలవాటు, కానీ ఈ లేయర్డ్ పరాటా కొంచెం తక్కువే. లచ్చా పరాటా అంటే దేనితో చేస్తారా అని అనుకుంటున్నారా? మనం ఎప్పుడూ చేసుకునే చపాతీ పిండిని యూజ్ చేసి ఈ పరాటా చేస్తామంటే సర్ప్రైజ్ అవ్వకండి. మరి ఈ రెసిపీ చూశాక మీకు అనిపిస్తుంది, ఎందుకు ట్రై చేయలేదు ఇప్పటిదాకా అని. చూడటానికి చాలా అట్రాక్టివ్గా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లచ్చా పరాటా. ఇంట్లోనే ఈ చిన్న స్కిల్తో హోటల్స్లో లాగా లచ్చా పరాటా మేము మీకు చూపిస్తాం. ప్రొసీజర్ చూసేద్దామా మరి? ముందుగా 1 కప్ గోధుమ పిండి తీసుకుని కొంచెం సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఘీ కూడా వేసి కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. 1 కప్కి 2 పరాటాస్ అవుతాయి. చపాతీ కంటే కొంచెం ఎక్కువ పిండిని రోల్ చేసుకుంటాం. దీనికి బాగా ఎక్కువ వాటర్ పట్టదు, సో చూసుకుంటూ కలుపుకోండి. కొంచెం టైం తీసుకుని మీరు ఎక్కువగా మెదుపుతూ పిండిని కలుపుకుంటే పరాటా కూడా బాగా వస్తుంది. ఇట్లా బాగా నీట్ చేసుకుంటూ ఒక బాల్ లాగా ఫామ్ అయ్యాక రెస్ట్ చేయాలి. సో నీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్గా అయ్యే వరకు కూడా బాల్ లాగా చేసుకుని ఇప్పుడు 15 మినిట్స్ కవర్ చేసి రెస్ట్ ఇద్దాం. నెక్స్ట్ పరాటాని రోల్ చేసుకుందాం. ఇలా ఒక పెద్ద సైజ్ బాల్ తీసుకొని రౌండ్గా చేసుకోండి. ఇట్లా ట్యాప్ చేస్తూ ఒక రౌండ్ చేసుకుని ఆ తర్వాత పొడి పిండిని డస్ట్ చేస్తూ మనం చపాతీకి ఒత్తినట్టు వీలైనంత రౌండ్గా ఒత్తుకోండి. అట్లా రౌండ్ షేప్ వచ్చిన తర్వాత నెయ్యిని అప్లై చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇలా కొంచెం లేయర్స్ని ఒకదాని మీద ఇంకొకటి పైకి పెడుతూ మొత్తం చపాతీని లేయర్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తే తెలుస్తుంది లేయర్స్గా ఎలా వచ్చిందో. నెక్స్ట్ కొంచెం ఎక్స్పాండ్ చేసినట్టు చేసి, అంటే పుల్ చేసి ఏదో ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఇంకో ఎండ్ దాకా ఇలా రోల్ చేయాలి. దగ్గరగానే రోల్ చేసుకోండి, గ్యాప్స్ ఇవ్వద్దు. లాస్ట్ ఎండ్ని ప్రెస్ చేస్తే మీకు ఇలా లేయర్తో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ పొడి పిండిని డస్ట్ చేసి రౌండ్గా ఒత్తుకోండి. పరాటా కనుక కొంచెం థిక్గా ఉండొచ్చు, మీకు థిన్గా కావాలన్నా కూడా ఓకే. చూసారా, మీకు ఇలా రౌండ్స్ కనిపిస్తాయి రోల్ చేసాక లేయర్స్ లాగా. నెక్స్ట్ తవాన్ వేడి చేసి పరాటాని కాల్చుకుందాం. లో ఫ్లేమ్లోనే ఉంచండి. పరాటా లోపల కూడా నెయ్యి ఉంది కనుక లోపల నుంచి కుక్ అవుతుంది. ఇట్లా చిన్న బ్రౌన్ స్పాట్స్ వచ్చాక ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం నెయ్యి అప్లై చేసి లైట్గా ప్రెస్ చేస్తూ కాలిస్తే మీకు లేయర్స్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా నెయ్యి మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలా పరాటా బాగా కుక్ అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పరాటా వేడిగా ఉన్నప్పుడే ఇట్లా 2 చేతులతో పరాటాని కొంచెం క్రష్ చేసుకుంటే లేయర్స్ అన్నీ సెపరేట్ అవుతాయి. హాట్ బాక్స్లోకి తీసుకుని మిగతా పరాటాలు కూడా చేసుకోండి. బటర్ అనేది ఆప్షనల్. మీకు కావాలంటే పరాటా వేడిగా ఉన్నప్పుడు బటర్ వేస్తే డాబా ఫీల్ వస్తుంది. మీ ఫేవరెట్ కర్రీతో సర్వ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వెజిటబుల్ కుర్మా రెసిపీ లింక్ ఉంది, తప్పకుండా ట్రై చేయండి మా పరాటా అండ్ వెజ్ కుర్మా రెసిపీని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.